ప్లాంట్ ఎంతవరకు ఇన్ఫెక్ట్ అయ్యిందో అదంతా కట్ చేసేసేయాలి. కట్ చేసి ఈ చిగుళ్ళు వచ్చే ప్లేస్ వదిలేసేయాలి. ఎక్కువగా చిగుళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యాయి అనుకోండి, అవి కట్ చేసేసేయాలి. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసేయాలి. ఎందుకంటే ఆకుల వెనకే ఎక్కువగా మీలీబగ్స్ లేకపోతే బూజు అలాంటివన్నీ చేరుకుంటాయి అన్నమాట. సో అలాంటివన్నీ ఆకులన్నీ కట్ చేసేసేయాలి. ఎక్కువగా ఆకులు లేకపోతే కూడా బాగా హెల్తీగా గ్రో అవుతుంది ప్లాంట్. బాగా సన్ రైజ్ పడితే కూడా బాగా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట. సో కొంచెం కొంచెం ఆకులు చిగుళ్ళు వచ్చే దగ్గర మాత్రం కొంచెం ఉంచుకోవాలి, ఒకటో రెండో ఉంచుకోవాలి. చిగురు వదిలేసి వాటిని ట్రీట్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ప్లాంట్ ఎఫెక్ట్ అయిందనంటే ఇంకా మొత్తం తీసేయడమే బెటర్, వేరే ప్లాంట్స్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా. కట్ చేసేస్తేనే మిగతావి ఫ్రెష్గా వస్తాయి. పెస్టిసైడ్ వేసుకోవాలి, అది పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. 1 లీటర్ వాటర్లో 5 ml నీమ్ ఆయిల్ వేసి బాగా కలిపేసి స్ప్రే చేసేయాలి. అది బాగా పనిచేస్తుంది. ఎవ్రీ వీక్ అలా స్ప్రే చేస్తూ ఉండాలి. ఆకులంతా కూడా స్ప్రే చేయాలి. అలాగే సాయిల్లో కూడా కొంచెం వేయాలి సొల్యూషన్, అప్పుడు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వదన్నమాట.